నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మామిడి పొగాకు కోకో రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకోవాలని ఆదేశం. మచిలీపట్నంలో ఘనంగా ప్రారంభమైన మస్సుల బీచ్ ఫెస్టివల్ 2025 ఫెస్టివల్ ని ప్రారంభించిన మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర. ప్రజల అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు పనిచేస్తున్నానని స్పష్టం. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు. 3 సభ్యులను అరెస్టు చేసి 33 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు 550 కోట్లతో మామిడి, పొగాకు, కోకో రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. నల్లబర్లి, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. రైతులెవరూ నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా దాదాపు 550 కోట్లతో మామిడి, పొగాకు, కోకో రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రైతుల వద్ద మిగిలిపోయిన నల్లబర్లి పొగాకును మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లకు దాదాపు 350 కోట్లు ఖర్చైనా ఆ భారం భరించేందుకు ప్రభుత్వం సిద్దమైందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మామిడి, పొగాకు, కోకో పంటలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 7 మార్కెట్ యార్డుల్లో ఈ కొనుగోళ్లు ప్రభుత్వం ద్వారా శుక్రవారం నుంచి జరుగుతాయని అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఇలా 150 కోట్ల భారం భరిస్తూ ప్రభుత్వం దాదాపు 5.5 లక్షల టన్నుల మామిడి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలా దాదాపు 1000 మెట్రిక్ టన్నుల కోకోను కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ 2025 ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు బీచ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. తొలుత బీచ్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ అమరావతి ఐకానిక్ టవర్ ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మసులా బీచ్ ఫెస్టివల్ కి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ బీచ్ ఫెస్టివల్ ని 4 రోజుల పాటు నిర్వహించనున్నారు. బీచ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మంగినపూడి బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను 100 అడుగుల మేర ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. దక్షిణ భారతదేశంలోనే ఇది అతిపెద్ద ఫెస్ట్ అని తెలిపారు. టూరిజం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. 2018లో బీచ్ ఫెస్టివల్ అత్యంత ఘనంగా నిర్వహించామని, కానీ గత పాలకులు దీనిని నాశనం చేశారని మండిపడ్డారు. బీచ్ లోకి రావడానికి కూడా లేకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో బీచ్ టూరిజం అభివృద్ధికి సభ ద్వారా తొలి అడుగు వేశామని చెప్పారు. సభ్యులు శ్రీ వెంకటరావు గారు, అదేవిధంగా కాగిత కృష్ణప్రసాద్ గారు, వర్ల కుమార్ రాజా గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యునిగా అనేక సేవలు అందించి ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ గారు, అదేవిధంగా DCMS చైర్మన్ బండి రామకృష్ణ గారు, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి టూరిజం సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, ముఖ్యంగా శ్రీ కొల్లు రవీంద్ర గారికి సంపూర్ణ సహకారాన్ని అందించి ఇవాళ ఈ బీచ్ ఫెస్టివల్ ని అత్యద్భుతంగా రూపొందించుకోవడానికి కృషి చేసినటువంటి కలెక్టర్ శ్రీ బాలాజీ గారు, వారికి సహకరిస్తున్నటువంటి SP గంగాధర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఇప్పుడే వచ్చి విచ్చేసినటువంటి తానా నాయకులు కోమడి జయరాం గారు, అదేవిధంగా మధు గారు, గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులకి, అధికారులకి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ఔత్సాహికులందరికీ కూడా ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆనందోత్సాహాలతోటి మనందరం జరుపుకుంటున్నటువంటి పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన కాలంగా 1 సంవత్సర కాలంగా అనేక సందర్భాల్లో పర్యాటక రంగం గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగే సమీక్షల్లో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ నేను సూర్యలంక బీచ్ గురించి కానీ, విశాఖ బ్లూ ఫ్లాగ్ బీచ్ గురించి కానీ, నెల్లూరు బీచ్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు కొల్లు రవీంద్ర గారి ఫేస్లో కొంత అసహనాన్ని చూసేవాడిని.
మీరు ఆ బీచ్ మాట్లాడతారు, ఈ బీచ్ మాట్లాడతారు అంటే ఒకసారి 2 సార్లు విన్నారు. ఆయన సౌమ్యుడు కాబట్టి మూడోసారి బయటకు వచ్చిన తర్వాత ఏమిటి ఎంతసేపు ఆ బీచ్ మాట్లాడతారు, ఈ బీచ్ మాట్లాడతారు, మా మంగినపూడి బీచ్ గురించి ఎందుకు మాట్లాడరు మీరని నన్ను నిలదీసినటువంటి మీ నాయకుడు శ్రీ కొల్లు రవీంద్ర గారు. నాకు నిజంగా నేను అంతకుముందు ఇక్కడికి రాలేదు. నాకు అప్పుడు అర్థమైంది ఆయన అంతగా దాన్ని అడుగుతున్నారంటే ఆయన ప్రాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, దాంతోపాటు ఒక అందమైన ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతూ సంక్షేమ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అందజేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసి అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ లో గల గులాబీ తోట వద్ద అమరావతి వాకర్స్ క్లబ్ లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొక్కలను స్థానికులకు పంపిణీ చేసిన ఆయన అనంతరం స్వయంగా కొన్ని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతూ సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని తెలియజేశారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో మొక్కలు నాటింపు చేపట్టినట్లు తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 కోట్లతో అమరావతి వాకర్స్ క్లబ్ పార్కును అభివృద్ధి చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 1.32 కోట్ల వ్యయంతో పార్కు అభివృద్ధికి పనులు ప్రారంభించామని, ఇందులో సెంట్రల్ లైటింగ్, పిల్లల ఆట పరికరాలు, వృద్ధుల విశ్రాంతి సదుపాయాలు, యువత కోసం జిమ్, వాలీబాల్ కోర్టు, విలువిద్యకు సంబంధించిన క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు దాసరి జయరాజు, ప్రధాన కార్యదర్శి మల్లంపల్లి సురేష్, మద్దాల రుక్మిణి, బండారుకొండ నాగరాజు, నారాయణరావు, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు, ప్రతి పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రోడ్లలో కూడా రోడ్ సైడ్లు మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈరోజు 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, అలాగే రుక్మిణి, ఇంక డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, జనసేన నాగరాజు, రమణ, మరి సాయి వీళ్ళందరూ ఆధ్వర్యంలో, శివ, అలాగే అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి పెద్ద వనంగా మార్చడమే లక్ష్యంగా ఎన్ని లక్షల మొక్కలైనా సరే ఇక్కడ పాతడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాధ్యత తీసుకొని తమ ఇంటి ఆవరణలో, ఇంటి ముందు, రోడ్డు మీద మొక్కలు నాటి ఆ మొక్కలు సంరక్షించాల్సిగా పిలుపునిస్తూ ఉన్నాం. మొక్కలే మనకి ప్రాణవాయువునిచ్చేది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనపై ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా స్పందించారు. గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు జగన్ కు చిన్నపిల్లల్లాగా కనిపిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించిన జగన్ కి మానసిక స్థితి సరిగా లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గంజాయి, హత్యాయత్నాలు, రేపులు చేసేవారు చిన్న పిల్లకాయలైతే మరి నువ్వు కూడా చిన్నపిల్లవాడివేనా అంటూ జగన్ రెడ్డిపై మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు జగన్ ఎలాంటి విలువలు నేర్పుతున్నారని ఆనం ప్రశ్నించారు. రేపులు చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసులపై హత్యాయత్నాలు చేయండి, మీరు జైలుకు వెళితే నేనొచ్చి పరామర్శిస్తాను అని చెప్తున్నారా అని నిలదీశారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పోలీసులపై విమర్శలు చేయడం సరికాదని ఈ సందర్భంగా మండిపడ్డారు. చంద్రబాబుని రోడ్డుపై కొట్టాలన్న వ్యాఖ్యలకు జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఐ థింక్ 5 నెలలు అయినట్టుంది. సో ఐఎమ్ సారీ ఫర్ ద లాంగ్ బ్రేక్. ఐఎమ్ బ్యాక్. ఐ థింక్ 2 days బ్యాక్, 2 రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి తెనాలికి పోయాడు. ఎవరి కోసం పోయాడు అనేది మళ్ళీ మాట్లాడతాం. మై పాయింట్ ఈస్, తెనాలిలో పోయినప్పుడు చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు, మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు. తిక్కనాయాలా, అది సీఎం కాదురా, చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఆ రోజు బాబు గారిని ఏదంటే అది
ఏది రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద, సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారో ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు? ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి, ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, సిబిఎన్ గారి మీద ఒక కేసు. పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు. బాబు గారు పోయి పొంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు, అదొక కేసు. పబ్లిక్ మీటింగ్లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు, అదొక కేసు. సభలో, ఒక పబ్లిక్ మీటింగ్లో, ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు, అది ఒక కేసు. తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా? కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఆరోగ్యవంతమైన జీవితం కోరుకునే ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక శారీరక ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలు అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలను మరికొంతమందికి తెలియజేయాలని సూచించారు. శతాబ్దాల కాలం నుంచి భారతీయుల జీవితాలలో మమేకమైన యోగా సాధన తిరిగి పునర్జీవనం పొందేందుకు ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవితం కోరుకునే ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక శారీరక ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలను అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్టీఎస్ రోడ్లోని యోగా స్ట్రీట్ లో ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పౌరులతో కలిసి యోగా అభ్యసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగవంతమైన జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక శారీరక ఒత్తిళ్లు అనివార్యమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మంది ప్రతిరోజు యోగా సాధన చేసేందుకు వివిధ వర్గాల ప్రజలకు నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్ లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని మండల, గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయా వర్గాల నుంచి మంచి స్పందన కనిపిస్తుందని తెలియజేశారు. శతాబ్దాల కాలం నుంచి భారతీయుల జీవితాలలో మమేకమైన యోగా సాధన తిరిగి పునర్జీవనం పొందేందుకు ప్రభుత్వం ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. మందికి యోగా నేర్పించి వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే మనము ఈ 45 నిమిషాలు ఆసనాలు చేస్తున్నామో ఇవి కామన్ యోగా ప్రోటోకాల్ అంటాం. ఇప్పుడు మంది అయిన తర్వాత పిల్లలు కూడా స్టేజ్ మీద చేశారు. అవి కష్టమైన ఆసనాలు, అవి ప్రతి ఒక్కరు చేయలేరు. అవి చేయాలంటే వాళ్ళు ట్రైనింగ్ చేసి ఉండాలి, ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. అదే మనం ఏదైతే చేసామో యోగా చేస్తున్నప్పుడు అవి కామన్ యోగా ప్రోటోకాల్. ఇక్కడ ఈ బోర్డు మీద మీకు కనిపిస్తుంది. ఇది అన్ని సింపుల్ యోగాసనాలు. ఇది ప్రతి ఒక్కరు, బాలులు, మధ్య వయస్కులు, వృద్ధులు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు చేయగలిగే కామన్ యోగా ప్రోటోకాల్. ఇది చేయడం వల్ల రీసెర్చ్ ద్వారా, ఆయుష్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ ద్వారా తెలియదు ఏంటంటే, మనము కష్టాసనాలు చేస్తే ఉపయోగం ఉంటుంది, కానీ అందరూ అది చేయలేరు. కాబట్టి అది చేయాలంటే చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ ఉండాలి. కానీ ప్రతి ఏజ్లో ఉన్నవాళ్ళు ఇంతకు ముందు చేసి ఉండకపోయినా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసినా కూడా చేయగలిగే ఆసనాలే ఈ కామన్ యోగా ప్రోటోకాల్. ఇది కనుక మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్తున్నాము, బీపీ, షుగరు, అట్లాగే స్ట్రెస్, హార్మోన్ ఇంబ్యాలెన్సు, ఓకే, ఈ డిప్రెషన్, ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.
ఈజీగా ప్రతి ఒక్కరు వాళ్ళు 45 సంవత్సరాలు ఉన్నా, ఈవెన్ 60 సంవత్సరాలు ఉన్నా, వాళ్ళు 25 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే ఈ అన్ని ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ప్రోటోకాల్ ఇది. సో ఈ ప్రోటోకాల్ని ఇప్పుడు మనము రాష్ట్రంలో 2 కోట్ల మందికి, మన ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి నేర్పిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికే చూసుంటే ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర ఒక 5 నుంచి 10 మంది ట్రైనర్స్ని రెడీ చేసి ఉన్నాము. ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ని ట్రైన్ చేశాము, పబ్లిక్ని కూడా ట్రైన్ చేశాము, యోగా గురువుని ట్రైన్ చేశాము. వాళ్ళు ఎక్కడికక్కడ ఒక పార్క్ అయితేనేంటి, ఒక పబ్లిక్ ప్లేస్ అయితేనేంటి, ప్రతి చోట ఈ యోగా కార్యక్రమాన్ని, ఈ ప్రోటోకాల్ని నేర్పిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు వెళ్ళి దీనిలో పాల్గొనొచ్చు. అదే భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ BRTS రోడ్ని కూడా యోగా స్ట్రీట్గా ఇప్పటికే ఆల్రెడీ ఒక నెల 21వ తారీఖు మే నుంచి నిర్ణయించి ఇక్కడ ప్రతిరోజు యోగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు. నేర్చుకుని వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు గురువులు చెప్తున్నప్పుడు ఇన్స్ట్రక్టర్ చెప్పారు, ఇక్కడ సమయాభావం వల్ల మనం ఇంతే చేయిస్తున్నాము, మీరు ఇంట్లో కూర్చొని కపాలభారతి అయితేనేంటి, లేదా వజ్రాసాలు అయితేనేంటి, ఇటువంటివన్నీ ఇంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఎర్లీ మార్నింగే చేయాలి, ఉదయం చేయాలని ఏం లేదు. మనకు సమయం ఉన్నప్పుడు ఉదయం చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం, లేదా ఈవినింగ్ కూడా ఇది మనం ఒక 45 మినిట్స్ కేటాయించి. బక్రీద్ పండుగ త్యాగానికి, సోదర భావానికి ప్రతీక అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. 59వ డివిజన్ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బక్రీద్ కిట్లను ఆయన పేద ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనార్టీ కుటుంబాలకు తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్కే జాన్వలి, ఎస్కే సలాం, ఎస్కే బాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 50 పేద ముస్లిం కుటుంబాలకు బక్రీద్ కిట్లను అందజేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ పాలనలో ప్రతి పండుగ సందర్భంగా మైనార్టీలకు తోఫాలు అందజేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బక్రీద్ పండుగ త్యాగం, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందుగానే తోఫాలు అందించడంలో ఆనందంగా ఉందని తెలిపారు. బక్రీద్ సందర్భంగా మా మైనార్టీ నాయకులందరికీ, మా మైనార్టీ కుటుంబాలందరూ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. రేపు బక్రీద్ అంటేనే పేదలకి అండగా ఉండటం, అనేక రకాలుగా మరి మైనార్టీ కుటుంబాలకి దానం చేయటం, ఏదైతే ఖురాన్ చెప్పిందో తమ సంపాదనలో కొంత భాగాన్ని మైనార్టీ పేద వర్గాల కోసం ఇస్తూ సహాయపడమని అల్లా ఆశించాడు. ఖురాను మనకు చెప్పిందో దాన్ని అమలు చేసే విధంగా అందరం కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు బక్రీద్ సందర్భంగా 59వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి పర్వీను, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, అన్వరు, అందరూ మైనార్టీ నాయకులు రోజున మరి మహిళలందరికీ సరుకులు ఇవ్వటం, నిత్యావసర సరుకులు ఇవ్వటం సంతోషం. ఈ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. ప్రభుత్వపరంగా చేయాల్సిన ప్రభుత్వపరంగా చేస్తాం. అలాగే మా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని రకాలుగా మైనార్టీల అభ్యున్నతి కోసం అండగా ఉంటాం. కబ్రస్థాన్లు కానీ, మసీదులు కానీ, ఈద్గాలు కానీ, అలాగే కళ్యాణ మండపాలు కానీ అన్ని రకాలుగా మంచి మెరుగైన స్థితిలో తీసుకొచ్చి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మైనార్టీ సోదరీమణులందరికీ, పెద్దలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్లో ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆదేశాల మేరకు, అలాగే అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మైనార్టీకి రేపు జరగబోయే బక్రీద్ సందర్భంగా పండగ రోజు ముందుగా మన మైనార్టీస్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అలాగే రేపు జరగబోయే పండగకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చేది
తోఫాలు మేమే ముందుగానే మన ఆధ్వర్యంలో తోఫాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఆయన ఇచ్చినటువంటి తోఫాలు కానీ ఏదైనా మనకు అండగా నిలబడినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గం మన బోండా ఉమామహేశ్వరరావు అన్న గారు ఆయనతో సహకారంతో మేము ముందుకు నడుస్తున్నాము. ఆయన సహకారంతో మేము ముందుకు తీసుకెళ్తాము. మాకు ఎంతో మేలు చేసినటువంటి మన ప్రభుత్వము మౌజులకు కానీ మస్జిద్లకు కానీ ప్రతిదీ మాకు మంచి చేశారని, ఈ ప్రభుత్వం మంచి చేశారని మేము చెప్పుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు చాలా ఏదైనా మస్జిద్లకు కానీ కళ్యాణ మండపాలకు కానీ షాదీఖానాలు ఏదైనా ప్రతిదీ మాకు సపోర్టుగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు మైనార్టీలకి రేపు బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర్ గారి ఆదేశాల మేరకు మైనార్టీలకి ఒకరోజు ముందే పండగ వాతావరణం తీసుకురావడం జరిగింది. మైనార్టీ పేద ప్రజలకు పండగ రోజు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, బియ్యం, అదేవిధంగా పాయసానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఈరోజు సనాతన ధర్మాన్ని విమర్శించిన వారిని అరెస్టు చేయాలని, జైల్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ పదే పదే అంటున్నారని, 3 పెళ్లిళ్లు చేసుకోవటం సనాతన ధర్మమా అని సిపి అగ్రనేత నారాయణ ప్రశ్నించారు. అసలు సనాతన ధర్మంలో విడాకులు ఉండవని, సనాతనం గురించి మాట్లాడే ఏపీ ఉప ముఖ్యమంత్రి 3 భార్యలను ఎందుకు మార్చారని నిలదీశారు. పవన్ చెబుతున్న దానిని బట్టి ముందుగా అరెస్టు చేయాల్సింది, జైల్లో పెట్టాల్సింది పవన్ కళ్యాణ్ ని అని దుయ్యపట్టారు. ప్రస్తుతం సిపి నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా పవన్ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసేమాట వాస్తవం. అయితే నా కొటేషన్ తీసుకొని 3 పెళ్లి అని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద విమర్శిస్తున్నారు. నేను దాని జోలికి పోలే. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు 3 విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను 3 ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటే వాస్తవం, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని జోలికి ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమేది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమాజం సమర్థించే వాళ్ళని చదివించుకోవాలని కోరుతాం. సుజుకి కంపెనీ నుంచి మరొక కొత్త స్కూటర్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన సుజుకి యాక్సెస్ 125 సరికొత్త మోడల్ ని విజయవాడ ఎంజీ రోడ్డు పద్మజ సుజుకి షోరూం నందు సుజుకి రీజనల్ మేనేజర్ సేల్స్ శివరామకృష్ణ ఆవిష్కరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కస్టమర్లకు మొక్కలు పంపిణీ చేశారు. ఎంజీ రోడ్ లోని పద్మజ సుజుకి షోరూమ్ లో సుజుకి యాక్సెస్ 125 సరికొత్త మోడల్ ని ఘనంగా ఆవిష్కరించారు. సుజుకి 2 వీలర్స్ అగ్రశ్రేణి డీలర్ గా ఉన్న పద్మజ సుజుకి ఈ మోడల్ ని వినియోగదారులకి అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ సందర్భంగా పద్మజ సుజుకి సీఈఓ అనురాధ మాట్లాడుతూ సరికొత్త సుజుకి యాక్సెస్ 125 లో రైడ్ కనెక్ట్ టెక్నాలజీ, 4.2 ఇంచ్ కలర్ డిజిటల్ డిస్ప్లే, నావిగేషన్, లాస్ట్ పార్క్ లొకేషన్, వాతావరణ సమాచారం, ట్రాఫిక్ అప్డేట్స్, స్పీడ్ యాక్సిడెంట్ అలర్ట్స్, అలాగే కాల్స్, మెసేజెస్, వాట్సాప్ అలర్ట్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. డ్రైవింగ్ డాక్యుమెంట్లను భద్రపరుచుకునేందుకు డిజిటల్ వాలెట్, క్యాలెండర్, రిమైండర్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలియజేశారు. ఈ మోడల్ అందుబాటులో ఉందని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, కస్టమర్లకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కస్టమర్లు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
యాక్సిస్ 125లో లేటెస్ట్ వేరియంట్ TFT మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వేరియంట్ కంప్లీట్లీ ఫుల్లీ లోడెడ్ లైక్ కార్ ఫ్యూచర్స్తో మీకు అందుబాటులోకి వస్తుంది. లైక్ అంటే వెదర్ అలర్ట్స్, SMS అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్, అలాగే మనం డిజిటల్ వ్యాలెట్ ఉంటుంది. డిజిటల్ వ్యాలెట్లో మన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీస్, పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా అలర్ట్స్ అంటే లైక్ సర్వీస్ అలర్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఏదైనా మనం మర్చిపోయిన సందర్భంలో మన వెహికలే మనకి అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ వెహికల్ని ఈరోజు మన సుజుకి షోరూంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఈ కృష్ణా జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మా కస్టమర్స్ అందరికీ కూడా ఈరోజు ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే కాన్సెప్ట్లో ఇవాళ ఈ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇది తొలిసారి అని, దీనివలన వాల్వ్ పనితీరు మెరుగవుతుందని, భవిష్యత్తులో వాల్వ్ ఇన్ వాల్వ్ రిస్క్ తగ్గుతుందని చెప్పారు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్స్ లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి మాట్లాడారు. తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఎఆర్జిక్ రూట్ ఎనార్జ్మెంట్ వయా బోయాంగ్ టెక్నిక్ తో పాటు 3 వాల్వులపై శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ శస్త్రచికిత్సలో బృహద్దమని వాల్వ్ రీప్లేస్మెంట్, మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, LA రిడక్షన్, టెక్రాస్పీడ్ వాల్వ్ రిపేర్ నిర్వహించబడ్డాయని, 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారని ఈ సందర్భంగా తెలియజేశారు. గుణదలకు చెందిన 31 ఏళ్ల చిక్కాల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా బృహద్దమని సమస్యతో బాధపడుతున్నారని, వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు అవకాశాలు నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్స్ కి సంప్రదించారని చెప్పారు. వైద్యుల పరిశీలన తర్వాత ట్రిపుల్ వాల్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించామని చెప్పారు. ఈ శస్త్రచికిత్సకు ఎనెస్థీషియాలజిస్ట్ డాక్టర్ M శ్రీధర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ VSR భూపాల్ మద్దతుగా ఉండగా, డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో NTR వైద్య సేవ పథకం కింద మే 21న శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ V సురేష్ మాట్లాడారు. ఇది భారతదేశంలో జరిగిన అరుదైన కార్డియాక్ శస్త్రచికిత్సల్లో ఒకటి అని తెలిపారు. ఈ విజయంతో మా ఆసుపత్రి దేశస్థాయి గుర్తింపు పొందిందని తెలియజేశారు. డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో, నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరొక మారు తన సామర్థ్యాన్ని నిరూపించారని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఆపరేషన్ జరిగినటువంటి విధానము, ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారనేటువంటిది వివరిస్తారు. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. క్లుప్తంగా ముందు ఆవిడకు ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి తర్వాత ఆవిడకి చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ పూడుకుపోయినాయి. 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడుతూనే జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం
లేదు అన్న పరిస్థితిలో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడకి పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది. వేరే డాక్టర్స్ ద్వారా మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాల్ గారు, ఎనస్థెటిస్టు డాక్టర్ శ్రీధరు, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్ట్లైజ్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే, ఈ అయోటిక్ వాల్వ్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వాల్వ్ చాలా చిన్నదైపోవటం, పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం, పక్కన ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం, 3 వాల్వ్స్ పనిచేయకపోవటం. ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యూరిజమల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం, అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దదైపోయింది బాగా. సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, ఈ అయోటిక్ వాల్వ్ని మీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, అరుదైన శస్త్రచికిత్సలు జరిగినప్పుడు ప్రజానీకానికి తెలియాలి అంటే మీరే ముందు మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకి తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం, అట్లాగే నాకు కుడి చేతి వైపు ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు డైరెక్ట్గా వారిని అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. నేను చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి. తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవ ఉన్నాయి మన దగ్గర. ఆ సేవల ద్వారా మనం వీలైనంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. నల్లి ధర్మారావు రచనలు ప్రజల్లో నుంచి పుట్టుకొస్తాయని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ తెలిపారు. మంచి పుస్తకాలను, రచనల్ని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తూర్పు తీరం మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు బివి సుబ్బారావు మాట్లాడారు. నల్లి ధర్మారావు ఆధ్వర్యంలో తూర్పు తీరం మాసపత్రికను తీసుకుని రావడం హర్షణీయమని చెప్పారు. కవిగా, రచయిత, జర్నలిస్టుగా ఎంతో పేరు గడించిన ధర్మారావు భవిష్యత్తులో సమాజాన్ని మేల్కొల్పే రచనలు, వ్యాసాలు రాయాలని కోరుకుంటున్నట్లు ఐవి సుబ్బారావు ఆకాంక్షించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ ధర్మారావు 4 దశాబ్దాలుగా పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప విషయమని తెలియజేశారు. మంచి పుస్తకాలను, మంచి రచనల్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, బజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, సామ్నా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ సెక్రటరీ దాసరి నాగరాజుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రెస్ అకాడమీ ద్వారా జరగాల్సిన పనుల్లో ప్రధానమైన పని ఏమిటంటే, గ్రామీణ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచడం, తద్వారా జర్నలిజం యొక్క లెవెల్ని, స్థాయిని పెంచడం. ఆ దిశగా ప్రెస్ అకాడమీ ఒక సంవత్సరంగా దానికి నాయకత్వం లేని కారణంగా ప్రెస్ అకాడమీ గురించి ఒక సంవత్సరంగా ఏమీ జరగలేదు. ఇక నుంచి ప్రెస్ అకాడమీ గ్రామీణ ప్రాంతపు జర్నలిస్టులని తీర్చిదిద్దే విషయంలో వాళ్ళకి ఎథిక్స్ అంటే నిబద్ధతతో కూడిన జర్నలిజం చేసే విషయంలో వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పడంలోనూ, మంచి జర్నలిజం అంటే నాణ్యమైన జర్నలిజం, మంచి భాష వాడడం, ప్రజాప్రయోజనం అనే గీటురాయి మీద వార్తల్ని సరిచూడటం, ఈ విషయాల్లో గ్రామీణ జర్నలిస్టులకి సరైన దృక్కోణంలో, సరైన దారిలో వాళ్ళని పెట్టడం, వారికి మంచి ట్రైనింగ్ ఇవ్వడం, ఎప్పటికప్పుడు ఆ ట్రైనింగ్ స్థాయిని కూడా పెంచడం అనేది ఇక మీదట ప్రెస్ అకాడమీ చేపడుతుంది. ఈ పని దిగ్విజయంగా నెరవేరుస్తాం మేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందాలని, దానికి అందరం కట్టుబడి పనిచేయాలని డాక్టర్ జి అనిత పిలుపునిచ్చారు. ఎప్పుడైతే పర్యావరణం ఆధారంగా వృత్తులు పెరుగుతాయో, దాని ద్వారా ప్రజలు ఆధారపడి బ్రతుకుతారో, అప్పుడు ప్రజలు పర్యావరణాన్ని కాపాడుకుంటారని తెలిపారు. ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో పర్యావరణ దినోత్సవం సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఆ సంస్థ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ భార్గవ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా
ఇచ్చేసిన డాక్టర్ జి అనిత మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పర్యావరణ హితమైన వ్యవసాయ ఉత్పత్తులు వ్యాపారంగా మరియు ఉపాధిగా మారితే రాష్ట్ర ఆదాయం అభివృద్ధి చెంది చాలా మంది జీవితాలు మార్పు చెందుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. A very good evening to all of you. మొట్టమొదటిగా నేను ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ ఆర్గనైజేషన్ వారిని అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది చాలా రకాల సర్వీసెస్ చేయాలనుకుంటుంటారు. బట్ దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఏరియా వేర్ దెర్ ఈజ్ ఎ లాట్ టు బి డన్. చాలా చేయాల్సిన అవసరం కానీ ఈ అంశంలో ఉంటుంది. కాబట్టి ఎంత చేసినా కొత్తవి వస్తూనే ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ అన్ అన్ఎండింగ్ సాగా. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ WEO ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా అప్రిషియేటింగ్ ఫ్యాక్టర్. బికాస్ ప్రతి సమస్యకి ఎక్కడో దగ్గర పరిష్కారం ఉంటుంది, అక్కడితో ఆగిపోతుంది అనుకుంటాం. కానీ పర్యావరణానికి వచ్చేసరికి ఛాలెంజెస్, ఎంత డెవలప్మెంట్ జరిగితే అన్ని ఛాలెంజెస్ పర్యావరణానికి వస్తుంటాయి. పాయింట్ 1. పాయింట్ 2 ఇదేంటంటే మనకి కనిపించే వాటితో పాటు కనపడని సమస్యలు పర్యావరణంలో ఉంటాయి. మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా ఓహో ఇది సమస్య అని మనం చూడగలం, ఎవరికైనా చూపించగలం. కానీ చూడలేని సమస్యలు, చూడలేని ప్రమాదాలు, పరిణామాలు మనకి పర్యావరణంలో ఎప్పుడు ఛాలెంజెస్గా మనకి ముందుకు వస్తుంటాయి. సో పరిష్కారం కంటే ముందు సమస్యను గుర్తించడానికి, దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పుడు అందరూ సిద్ధంగా ఉండాలి. కనీసం జర్నలిజం ఫీల్డ్లో ఉన్న మాలాంటి వాళ్ళు, మీ అందరికీ తెలుసు భార్గవ్ గారు మాకు స్టూడెంట్, ఆయన ఒక స్టూడెంట్ యూనియన్ లీడరు. సో అలాగే వేదిక మీద ఉన్న కాళహస్తి గారు, జర్నలిస్ట్ వెంకట్ గారు, మేమంతా. సో ఎప్పుడూ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది, ఏం చేయగలము అనుకున్నప్పుడు. వెన్ మిస్టర్ భార్గవ్ వాజ్ డిస్కసింగ్ అబౌట్ మేడం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నేను ఇదే చెప్తూ ఉంటాను. కాస్త పర్యావరణం మీద ప్రజల్లో అవేర్నెస్ కలిగించగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం ఏదో చెయ్యాలి అని మనం చాలా మెగ్నిఫిసెంట్గా, వాల్యూమినస్గా ఆలోచించడం కంటే. ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటూనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనే థీమ్తో ఈ రోజున ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ రోజున 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని, అదేవిధంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం మనకు కలిగింది. అయితే ఈ పునర్నిర్మించుకునే సమయంలో ఎలాంటి రంగాల పట్ల మనం దృష్టి సారిస్తే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది 2047 కల్లా. 2047 కల్లా ఎందుకు అనుకుంటామంటే, స్వతంత్రం వచ్చి అప్పటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ శతాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ రంగాల్లో ముందుకెళ్ళింది, ఇంకా ఏ రంగాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే అంశాలని ఈ రోజున ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా చారిత్రక అంశాలని, అదేవిధంగా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్థిక దృష్టికోణంలో, సామాజిక దృష్టికోణంలో, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ దృష్టికోణంలో కూడా ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, సింపుల్గా మేము ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటి అంటే, ప్రపంచ పర్యావరణ సంస్థ తరఫున ఒక్కొక్కరు కూడా మొక్కలు నాటండి, ప్లాస్టిక్ వినిమయం. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి గుట్టుగా విజయవాడ చుట్టుప్రక్కల ఉన్న విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. డ్రగ్స్ తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి వారిని బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలోని 3 సభ్యుల్ని పోలీసులు అరెస్టు చేసి 33 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను డీసీపీ సరిత, సెంట్రల్ ఏసీపీ దామోదర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోనగర్ 100 అడుగుల రోడ్లో గల క్రాంతి రెసిడెన్సీలో నిర్వహించిన మీడియా సమావేశంలో అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, సెంట్రల్ ఏసీపీ కె దామోదర్, పటమట ఇన్స్పెక్టర్ వి పవన్ కిషోర్ కేసు వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్ కి చెందిన తిరుమలశెట్టి జీవన్ కుమార్, విజయవాడ పటమట ఫన్ టైమ్స్ క్లబ్ వీధికి చెందిన బొంతు నితీష్ కుమార్, పెనమలూరు మండలం ఎనమల కుదురుకి చెందిన తూలిమెల్లి తరుణ్ ప్రసాద్ గుట్టు చప్పుడు కాకుండా కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. 6 నెలలుగా జీవన్ నోయిడా నుంచి ఆర్డర్ ఇచ్చి ట్రాకాన్ DTDC కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ ని రప్పించుకుంటున్నారు అని వెల్లడించారు. డ్రగ్స్ పంపే వ్యక్తి ఎవరికి అనుమానం రాకుండా గిఫ్ట్ ప్యాక్ల పార్సిల్ చేస్తున్నాడని, వాటిని గుంటూరు
జిల్లాలో ఉన్న ఓ డీమ్డ్ వర్సిటీ, విజయవాడ, కృష్ణా జిల్లాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల విద్యార్థులకి గ్రాము 6,000కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. 3 నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 33 గ్రాముల MDMA 2 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. వెహికల్ చెకింగ్ చేయగా ఈ MDMA డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది. అందులో 3 వ్యక్తులను తిరుమల శెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ 3 కూడా MDMA డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది. సో దీంట్లో కొన్ని లింకేజెస్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళు కొన్ని యూనివర్సిటీస్కి యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఈరోజు ఈ 3 రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దీంతో ఈ కేసు ఆగిపోకుండా ఇది కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టిగేషను క్రైమ్ నెంబర్ 287 ఆఫ్ 2025 పటమట పోలీస్ స్టేషన్లో సెక్షన్ 8 క్లాస్ C రెడ్ విత్ 22B ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్గా కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళ 3 ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా ఈ డ్రగ్స్ వీళ్ళు వేరే స్టేట్ నుంచి తీసుకొని వస్తున్నారు, ఢిల్లీ నుంచి తీసుకొని వస్తున్నారు. ఇది ట్రాకాన్ అండ్ DTDC కొరియర్ ద్వారా గిఫ్ట్ ప్యాకెట్స్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. అది బయటికి మాత్రం గిఫ్ట్ బాక్స్ లాగే కనిపిస్తుంది ఈ DTDC కొరియర్లో, కానీ లోపల ఓపెన్ చేస్తే MDMA డ్రగ్స్ ఉంటున్నాయి. ఈ డ్రగ్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా తెలిసింది. సో వీ విల్ ఎస్టాబ్లిష్ ఆల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. ఈ MDMA డ్రగ్సే మాత్రమే కాకుండా నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉక్కుపాదం మోపుతుంది అనటానికి ఇదొక నిదర్శనం. దీంట్లో NTR కమిషనరేట్లో ఈ ఒక్క ఆస్పెక్ట్ కాకుండా మీడియా మిత్రులందరూ చూసే ఉంటారు, బైక్ థెఫ్ట్స్ రీసెంట్గా చాలా బైక్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ బైక్స్ కూడా దానికి లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే చాలామంది ఈ బైక్స్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి తద్వారా గాంజా సరఫరా చేస్తున్నారు, గాంజా తెచ్చుకుంటున్నారు అనేది కూడా మన గౌరవ CP గారి నేతృత్వంలో బయటపడినటువంటి ఇష్యూ. సో ఆల్ దీస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మామిడి పొగాకు కోకో రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకోవాలని ఆదేశం. మచిలీపట్నంలో ఘనంగా ప్రారంభమైన మస్సుల బీచ్ ఫెస్టివల్ 2025. ఫెస్టివల్ ని ప్రారంభించిన మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర. ప్రజల అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు పనిచేస్తున్నానని స్పష్టం. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు. 3 సభ్యులను అరెస్టు చేసి 33 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.